ఏ సర్వే చూసినా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి రాబోతోంది, సంపూర్ణ మెజార్టీతో రాబోతోంది. భారతీయ జనతా పార్టీకి సింగిల్గా అధికారంలోకి వస్తుంది. ఇక కూటమిగా విజయం ఖాయం అన్నటువంటిదే అన్ని సర్వేలు చెప్పినటువంటి లెక్కలు. ఒక్కళ్ళు కూడా వ్యతిరేకంగా చెప్పలేదు, కాస్త అటు ఇటుగా చెప్పారు అంతే. ఈ అటు ఇటుగా చెప్పినటువంటి దాంట్లో కూడా ఏదైతే దైనిక్ భాస్కర్ వాళ్ళు ఒక్కటే 281 నుంచి 350 అన్నటువంటి చెప్పింది. మిగతా వాళ్ళందరూ అబోవ్ 300. టైమ్స్ నౌ, ఈటీజీ, ఇండియా టుడే, ఏబీపీ, రిపబ్లిక్ భారత్, జన్ కీ బాత్, ఇండియా టీవీ, న్యూస్ నేషను, ఇండియా న్యూస్, దైనిక్ భాస్కరు, రిపబ్లిక్ టీవీ, పీ మార్కు, టుడే చాణక్య, టీవీ9 భారతవర్ష్, న్యూస్ 18 ఎవరు చూసినా సరే 300 పైనే. ఒక్క 281 నుంచి 350 అని చెప్పింది దైనిక్ భాస్కర్. అయినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 273 కూటమికి దాటితే ఐఎన్డీఏకి అని ఎందుకు చెప్తోంది, ఎలా చెప్తోంది అంటే వాళ్ళ నమ్మకం 2004 సంవత్సరం 1996లో 13 రోజుల పాటు ప్రధానమంత్రిగా ఉన్నారు అటల్ బిహారీ వాజ్పేయి. అప్పుడు సంపూర్ణ అత్యధిక స్థానాలు బీజేపీకి వచ్చినాయి. అందుకని ప్రధానమంత్రి పదవికి పిలిచారు, ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ బల నిరూపణ చేసుకోలేక, అంటే మిగతా వాళ్ళు సపోర్ట్ రాక 13 రోజుల్లోనే దిగిపోయారు. ఆ తర్వాతనే అప్పుడు ఈ కూటమి వచ్చినటువంటి పరిస్థితి, కాంగ్రెస్ కూడా కాదు కూటమి వచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత చూసుకుంటే ఇది అప్పుడు నేషనల్ యునైటెడ్ ఫ్రంట్, దేవగౌడ, తర్వాత గుజ్రాల్ పరిపాలన చూసాం. తర్వాత చూసుకుంటే ఏదైతే అంటే ఈ కీలకమైనటువంటి పరిణామం అటల్ బిహారీ వాజ్పేయి 98లో మళ్ళీ ఈ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో 13 నెలలకే గద్దె దిగాల్సి వచ్చింది జయలలిత కారణంగా. అప్పుడు మళ్ళీ ఎలక్షన్ జరిగినాయి. ఆ టైంలో 2004 దాకా, అంటే 99లో ఘన విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ. అంటే అప్పుడు సంపూర్ణ మెజార్టీ ఏం కాదు, కానీ కూటమి ఎన్డీఏ అనేటువంటిది సంపూర్ణ మెజార్టీ సాధించింది, అధికారంలోకి వచ్చింది. తర్వాత 2004లో అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా మళ్ళీ వాజ్పేయి ప్రభుత్వం తిరిగి రాబోతోందనినే తేల్చినాయి. 100కి 70 నుంచి 85% ఎగ్జిట్ పోల్స్. తీరా చూస్తే ఆంధ్రప్రదేశ్లో దెబ్బతినటం వలన అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ చంద్రబాబే అధికారం ఖాయం అన్నటువంటిది అన్ని సర్వేలు తేల్చినాయి. తీరా చూస్తే చంద్రబాబు ఇక్కడ దెబ్బతిన్నారు. ఈ ఇంపాక్ట్ అక్కడ దెబ్బ తగిలింది. 147 స్థానాల దగ్గరన వాళ్ళు ఉంటే, కాంగ్రెస్ పార్టీ ఉంటే, వీళ్ళు 142, 143 దగ్గర ఆగిపోయారు. ఆ ఇంపాక్ట్ ఆనాడు మిగతా వేరే యూపీఏలో ఉన్నటువంటి వాళ్ళు వస్తామన్నా సరే మనం ఓటమి పాలైనప్పుడు అది ఎథికల్ కాదంటూ వాజ్పేయి గారు తప్పుకోవడం, వద్దంటాం. ఆ కారణంగా ఆనాడు ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది. అప్పుడు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నోళ్ళు వెళ్ళి యూపీఏకి మద్దతు ప్రకటించారు, లైక్ రామ్ విలాస్ పాస్వాన్ లాంటి వాళ్ళు. కాబట్టి ఓవరాల్గా ఆనాటి పరిస్థితి ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు అత్యవసర ఇది సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఎన్ని చెప్పినా బెంగాలు, బీహారు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది అన్నటువంటి వాళ్ళ నమ్మకం. అది నిజమో కాదో ఒక్క రోజులో తేలిపోతుంది.